సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. సత్యాన్వేషణను ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందుతున్నారని, మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేము ఈ విధముగా ప్రియులరా ప్రోత్సాహకరంగా ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం. మీ వద్ద నుంచి మీ యొక్క స్పందన మేము కోరుతా ఉన్నాం. మీ యొక్క అనుకూల సమయంలో ఈ యొక్క స్క్రీన్ మీద చూపించబడుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు ఏ విధంగా ఈ యొక్క ఆత్మీయ మేలులు పొందుతున్నారో, దేవునిలో ఈ యొక్క కార్యక్రమాలు ఎంతగా మీకు ఉపయోగపడుతున్నావో మీరు దయచేసి మాకు తెలియచేయగలరు. తద్వారా మేము ఈ యొక్క కార్యక్రమములు చేయుటకు ప్రోత్సహింపబడుతూ ఉంటాం. ప్రియులరా, ఇక సమయం ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానమును మనము చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క కార్యక్రమంలో మేము మీ యొక్క ప్రత్యక్షతను కోరుతున్నాం, మీ జ్ఞానాన్ని కోరుతున్నాం, మీ సన్నిధిని కోరుతున్నాం. ప్రభువా, నేను మీ యొక్క దాసునిగా నేను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ యొక్క ప్రజలకు కావలసినటువంటి ఆత్మీయ సత్యములను నేను బోధించుటకు సహాయం చేయను తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి, మరి ఎవరైతే ప్రభువా వాక్యాన్ని వింటున్నారో, వారు షాపులో ఉన్న, ఇంట్లో ఉన్న, ప్రయాణాల్లో ఉన్న ప్రభువా, వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారు ప్రభువా మేలులు పొందుటకు సహాయం చేయండి. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం ప్రభువా దేవుని రాజ్యమునకు ఉపయుక్తమైనటువంటి సాధనంగా చేసుకొనమని వాక్యమని యేసు నామమున నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమంలో నేటి వాక్య ధ్యానము కొరకు యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను మీకు ముందుగా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నించి అందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇక్కడ ఏమని ఉన్నదంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు, యాజకులు అనేటువంటి వారు, యూదా మతానికి సంబంధించినటువంటి వారు యేసు ప్రభు వారికి శత్రువులుగా తయారయ్యారు. వీరు యేసు ప్రభు వారిని ఎప్పుడు పట్టుకుందామా, యేసు ప్రభు వారి మీద ఏ నేరం మోపుదామా, యేసు ప్రభు వారు ఎందులో మనకు దొరుకుతాడు అని వీరు ఈ విధమైనటువంటి ఒక ఆలోచన కలిగి వారి పనే అది అన్నట్టుగా ఉండేది. ఎందుకనంటే యేసు ప్రభు వారి బోధ చాలా విప్లవాత్మకంగా, చాలా చాలా మనుషులను ఆకర్షించేదిగా, ఆకట్టుకునేదిగా ఉండటం వలన వీరికి కంటగింపు కలిగింది. మన వద్దకు ఎవడు రావట్లేదు, యేసు ప్రభు వారి వద్దకు అందరూ వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక దురుద్దేశాన్ని కలిగిన వారై వారు ప్రియులరా యేసు ప్రభు వారిని ఈ పరిసయ్యులు శాస్త్రులు ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా, ఈనాటి కొంతమంది సేవకులు కూడా ఈ పరిసయ్యులకు ఉన్నటువంటి క్యారెక్టర్ లాగా వారి క్యారెక్టర్ కూడా, వారి స్వభావం కూడా
కనపడతా ఉంది. వీరు 6వ వచనంలో ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగునడిగిరి. యేసు ప్రభువారి మీదే నేరం మోపవలెనని ఆయనను శోధించాలనేది వారి యొక్క ఉద్దేశం. ఆమెను కొట్టటమా కొట్టకపోవటమా అది సబ్జెక్ట్ కాదు. ఆమెను శిక్షించటమా శిక్షించకపోవటమా అది సబ్జెక్ట్ కాదు. వారి సబ్జెక్ట్ ఏంటనంటే, వారి మోటివ్ ఏంటనంటే ప్రియులారా, యేసు ప్రభు వారి మీద నేరం మోపాలి, ఆయనను శోధించాలి. ఇంకా మనం మాట్లాడితే 7వ వచనంలో వారికి ఏమీ జవాబు ఇవ్వకుండా ఆయన ఏదో నేల మీద రాసుకుంటా ఉంటే 7వ వచనంలో వారు ఆయనను పట్టు వదలక అడుగుచు. 3 విషయాలు ఇక్కడ పరిసయ్యుల స్వభావంలో నుంచి మనము అర్థం చేసుకొని అలాగుండకుండా ప్రయత్నం చేయాలి. మొదటిది ఏంటనంటే నేరము మోపువారుగా ఉన్నారు. రెండవది ఏంటనంటే వారు యేసు ప్రభు వారిని శోధించేవారుగా ఉన్నారు. మూడవ వారి యొక్క స్వభావం ఏంటనంటే పట్టు వదలని వారుగా ఉన్నారు. ప్రియులారా, పరిసయ్యులు శాస్త్రులు దేవునిని ఈ విధంగా శోధించారు. అంటే దే వాంట్ టు క్యాచ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్. ఇతరులలో ఉన్నటువంటి తప్పులను, ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను, ఇతరుల్లో ఉన్నటువంటి ఏదైనా చెడుని వారు దాన్ని పట్టుకొని దాని ద్వారా వారు ఇతరులను పై నేరము మాపటం, శోధించటం, పట్టు వదలని వారుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో ప్రియులారా, ఇలాంటి వారు ప్రతి చోట కనపడుతున్నారు. లోకంలో కనపడుతున్నారు, సమాజంలో కనపడుతున్నారు, సంఘంలో కనపడుతున్నారు, సేవకుల్లో కనపడుతున్నారు. ఏంటి అనంటే నేరం మోపటం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం. ఈ విషయాలను గురించి యేసు ప్రభువారు మత్తయి సువార్తలో మన భక్తి ఎలాగుండాలి, మన భక్తి ఏ విధంగా మనము దేవునిని సంతోషపెట్టాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తున్నారు? 7వ అధ్యాయం 1వ వచనము, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ప్రియులారా, తీర్పు తీర్చొద్దు అంటున్నాడు ఇక్కడ వాక్యం. 4వ వచనంలో మీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయమని చెప్పనేలా? నీ కంటిలో దూలమును ఉంచుకొని, నీ కంటిలో దూలమును పెట్టుకొని, నీ కంటిలోని దూలమును ఎంచక. అంటే ఏంటంటే నాలో అనేక లోపాలు ఉన్నాయి, నాలో అనేకమైన పాపాలు ఉన్నాయి. వాటిని ఎంచక అంటే వాటిని పరిశోధించక, వాటిని పరిశోధించక, వాటిని పరిశీలించక, వాటిని బట్టి నీవు విచారించకుండా ఇతరులను తీర్పు తీర్చటం మంచిదా? కీర్తనాకారుడు 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఆ కీర్తన రాస్తూ ఈ మాటలు తన ప్రార్థనగా చెప్పుకుంటున్నాడు దేవునికి. అదేంటనంటే ప్రియులారా, 139వ కీర్తన 23వ వచనము. అక్కడ ఏమని మనం చదువుతున్నాం అంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గములు నా యందు ఉన్నదివేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గమున
నన్ను నడిపించుము. ఎంత మంచి మాట. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు అదర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్, ఇతరులలో లోపాలని ఎంచకుండగా, ఇతరుల్లోని తప్పొప్పులను ఎంచకుండగా దావీదు ఏమంటున్నాడంటే, దేవా నన్ను పరిశోధించు. నేను ఇతరులను పరిశోధించటం కాదు, నేను ఇతరులను తప్పుపట్టడం కాదు, నేను ఇతరుల యొక్క పాపాలను చూడటం కాదు. వీరు ఆ పనే చేస్తున్నారు. వ్యభిచారంలో పట్టుబడింది, ఈమెను శిక్షించమని మోషే చెప్తున్నాడు. నువ్వేం చెప్తావు ప్రభువా? ప్రియులారా, ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, నన్ను పరిశోధించు ప్రభువా, నా హృదయమును పరిశీలన చేయము ప్రభువా, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. నిత్య మార్గములో నీవు నన్ను తీసుకువెళ్ళు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఇతరులను పరిశోధిస్తున్నామా? ఇతరులను పరీక్షిస్తున్నామా? ఇతరులను విమర్శిస్తున్నామా? ఇతరులకు తీర్పు తీరుస్తున్నామా? పరిసయ్యులు, శాస్త్రులు ఆ పనులు చేశారు. యాజకులు, మత పెద్దలు ఆ పని చేశారు. ఆ పని చేయటం ద్వారా వారు యేసు ప్రభువారిని మెస్సయ్యగా చూడలేకపోయారు. ఆ పని చేయటం ద్వారా వారు యేసుని తమ స్వరక్షణగా అంగీకరించలేకపోయారు. ఇఫ్ వీ ట్రై టు లుక్ అట్ అదర్స్, ఇతరులను చూడటం అనేది మనకు అలవాటైపోతే, ఇతరులను చూడటం, ఇతరులను విమర్శించుట, ఇతరుల యొక్క తప్పొప్పులను మాత్రమే మనం చూసేటువంటి అలవాట్లోనికి వెళ్ళిపోతే వీ కెనాట్ సీ అవర్ హార్ట్. మన హృదయాన్ని మనం చూసుకోలేం, మన తప్పొప్పులను చూసుకోలేం. కనుక ప్రియులారా, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ అవర్ థాట్స్ ఆన్ అదర్స్, ఇతరుల మీద మన ఆలోచనలు పెట్టడానికి ముందు మన మీద మన ఆలోచనలు పెట్టుకోవాలి. మన హృదయాన్ని చూడాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైనదేదో ఉన్నట్లయితే నాలో నుంచి తీసివేయము, నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము అనేటువంటి విషయాలు మనం చెప్పుకోవాలి. కనుక ప్రియులరా, ఈ పరిసయ్యులు ఆ విషయంలో తప్పు చేశారు, ఈ యాజకులు ఆ విషయంలో తప్పు చేశారు. ఆ విషయంలో మనం తప్పు చేయకూడదని నేను మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచయలో మరో రెండవ విషయం ఏంటనంటే ప్రియులరా, యేసు ప్రభువారు ఈమెను క్షమించుట, యేసు ప్రభువారు ఈ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని క్షమించుట. ప్రియులరా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మానవులను క్షమించటానికి వచ్చాడు. ఆయన తన అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి రాలేదు. ఆయన ప్రజల మీదకి శిక్షను, ఉగ్రతను తీసుకోవటానికి రాలేదు. ప్రజలకు దేవుని ప్రేమను కనుపరచడానికి వచ్చాడు. ప్రజలకు దేవుడు కృపను అందించడానికి వచ్చారు. కనుక ప్రియులరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనంలోనేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాటల తర్వాత, అంటే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు అనేటువంటి మాటల తర్వాత, లోకము 17వ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన లోకంలోనికి యేసు ప్రభువారిని ఆయన ప్రియులరా శిక్షించటానికి, లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. యేసు ప్రభువారే తీర్పు తీర్చడానికి రాలేదు. యేసు ప్రభువారే విమర్శించడానికి రాలేదు. యేసు ప్రభువారే పాపంలో పడిన వాడిని తృణీకరించడానికి రాకపోతే నీవు నేనెంత
నీవు నేను ఆ పని చేయటం మంచిదా? నీవు నేను ప్రేమ చూపటానికి ఉన్నాం ఈ లోకంలో. నీవు నేను దయ కలిగిన వారిగా ఉండటానికి ఉన్నాం మనం ఈ లోకంలో. నీవు నేను దేవుని యొక్క గుణలక్షణాలను సంతరించుకొని ఆయన ప్రేమను ఈ లోకంలో వెల్లడి చేయటానికి ఉన్నాం ప్రియులరా. కనుక యేసు తీర్పు తీర్చడానికి రాలేదు, నీవు నేను తీర్పు తీర్చకూడదు. యేసు ప్రజలను రక్షించడానికి వచ్చాడు, నేను కూడా ప్రజలు రక్షించడానికి ఉన్నాను. యేసు ప్రజలను ఆయన వైపుకి ఆకర్షించటానికి, యేసు ప్రభువారు ఆయన వైపుకి ఆకర్షించటానికి, ఇక్కడే ఉంది ఆ మాటల ప్రియులరా. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రియులరా 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అలాగే ప్రియులరా, ఆయన అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ఎత్తబడినప్పుడు, నేను ఎత్తబడిన తర్వాత నేను అనేకులను ఆకర్షించుకొందును, నేను ప్రజలను దేవుని వైపుకి, ప్రజలను ప్రియులరా దేవుని రాజ్యం వైపుకి ఆకర్షించుకొందును. 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఎగ్జాక్ట్గా ఆ మాటలు కనపడతాయి. 12వ అధ్యాయము 32వ వచనంలో, 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అందరినీ నేను తీసుకుంటాను, అందరినీ ఆకర్షిస్తాను. ఆయన ఆకర్షించుకోవటానికి వచ్చాడు, ఆయన అందరినీ రక్షించటానికి వచ్చాడు, ఆయన అందరినీ దేవుని తట్టు త్రెప్పటానికి వచ్చాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభువారు తీర్పు తీర్చడానికి రాలేదు. మరలా మనము ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం వద్దకు వస్తే, ఆయన శిక్ష విధించటానికి రాలేదు, ఆయన క్షమించటానికి వచ్చాడు. ప్రియులరా, ఆ రోజున వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఎవరైనా శిక్షించగలరంటే, ఎవరైనా ఆమె మీద రాయి వేయగలరు అని అంటే ప్రియులరా, ఆ అర్హత కేవలం యేసు ప్రభువారికి మాత్రమే ఉంది. యేసు ప్రభువారు మాత్రమే ఆ పని చేయగలరు. యేసు ప్రభువారు తప్ప ఆ పని చేయగలిగిన వారు ఎవరు లేరు, అంత ధైర్యం ఎవరు లేరు. హీ ఈజ్ క్వాలిఫైడ్, హీ ఈజ్ ఎలిజిబుల్, and he has the power to condemn that lady, to pronounce punishment on that lady. ఆమె మీదకి శిక్ష ప్రకటించగలిగేది, ఆమె మీదకి ఆ తీర్పు తీసుకురాగలిగినది యేసు ఒక్కరు మాత్రమే. ఇంకెవరు ఆమెను శిక్షించలేరు, ఇంకెవరు ఆమెను అందులో నుంచి బయటపడేయలేరు. ప్రియులరా, ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చదువుతాం మనం. 8వ అధ్యాయంలో ఆయన, మీరు పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అని ఆయన 7వ వచనంలో చెప్తే, ప్రియులరా 9వ వచనంలో, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, చిన్నోళ్ళు వెళ్ళిపోయారు. అది ఒక పబ్లిక్ ప్లేస్లో జరుగుతుంది. ఆ పబ్లిక్ ప్లేస్లో అందరూ వచ్చేసారు. బడికి వెళ్ళేవాడు వచ్చేసాడు, రోడ్డు మీద ఆడుకునేవాడు వచ్చేసాడు. ఒకవేళ ఆనాడు చిన్న పిల్లోడు ఎవడైనా రాయేస్తుంటే ఏమవునో. కానీ ప్రియులరా, యేసు ప్రభువారి యొద్దకు వస్తే, యేసు ప్రభువారి ఎదుట మనం నిలబడితే, యేసు ప్రభువారిని మనం చూస్తే, యేసు ప్రభువారి మాటలు వింటే, మన ఎదుట మన పాప జీవితం కనబడుతుంది.
మన ఎదుట మన అపవిత్రత అంతా కనబడుతుంది. మన ఎదుట ఒక సినిమా చూపెట్టినట్లు దేవుడు మన పాపాన్ని చూపిస్తాడు కనుక అక్కడ పెద్దవారు నుండి చిన్నవారు సైతము వారు రాళ్ళు విడిచేసి వెళ్ళిపోయారు ప్రియులరా. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ప్రియులరా, ఈమెను యేసు ప్రభువారు క్షమించాడు. యేసు ప్రభువారు రాకడ ఉద్దేశం, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మనలను క్షమించటానికి వచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా చేసే మన పాపముల నుండి ఆయన మనలను క్షమించటానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువారి క్యారెక్టర్ని మనం ఇందాక పరిసయ్యులు శాస్త్రుల క్యారెక్టర్ని చూసాం. వారు నేరం మోపేవారుగా ఉన్నారు, వారు ప్రజలను శోధించేవారుగా ఉన్నారు. అలాగే పట్టు వదలక వారు చేయాలనుకున్నటువంటి తప్పు చేయటానికి వారు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ఆన్ ది కాంట్రరీ, ఆపోజిట్గా రివర్స్లో యేసు ప్రభువారు అయితే క్షమించటానికి వచ్చాడు. ఆ పరిసయ్యులేమో తీర్పు తీర్చడానికి ఉన్నారు, ఆ పరిసయ్యులేమో నిరాకరించడానికి ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఆకర్షించటానికి ఉన్నారు, యేసు ప్రభువారు అంగీకరించటానికి ఉన్నారు. రెండవది ప్రియులారా, యేసు ప్రభువారు ఎంతో తెలివిగా మాట్లాడారు. ఇక్కడ యేసు ప్రభువారు ఎంతో తెలివిగా మాట్లాడారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మనకి తటస్థించా ఉంటాయి. అదేంటనంటే, అమ్మో ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త యేసు ప్రభువారు తన శిష్యులను ఈ లోకంలోనికి పరిచయ నిమిత్తం కమిషనింగ్ చేస్తూ వారిని పంపుతూ ఆయన అన్నాడు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటులునై యుండుడి. పాముల వలె వివేకులుగా ఉండాలి. పాముల వలె మనము స్థిరమైన వారముగా ఉండాలి. పాముల వలె వివేకాన్ని మనం పంచుకోవాలి ప్రజలతో. ప్రియులారా, దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ గురించి రాస్తున్నాడు దేవుని లేఖనం. పరిశుద్ధాత్ముడు ఆ సహాయంలో మనకి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను ఆ యొక్క క్లిష్టమైన ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి ఆయన రప్పిస్తాడు. కనుక మనం పాముల వలె వివేకులుగా ఉండాలి, పావురముల వలె సాత్వికులుగా ఉండాలి. మనము ఈ లోకంలో ప్రియులరా, మనం ఎంత తెలివి కలిగిన వారమైనా, ఎంత జ్ఞానం కలిగిన వారమైనా, ఎన్ని డిగ్రీలు ఎన్ని అర్హతలు మనకున్నా, అన్లెస్ ద ప్లెజెంట్ హెల్ప్ ఆఫ్ గాడ్, ఆపత్కాలములో ఆయన మనలను ఆదుకునే సహాయకుడు అని కీర్తనకారుడు సెలవిస్తా అన్నాడు 46వ కీర్తనలో. కనుక ప్రియులారా, ఈ సమయమున మనము తెలివిగా మాట్లాడవలెను. మొదటిది తెలివిగా మనం మాట్లాడవలెను. రెండవది యేసు వద్దకు మనము ఎంతో నిష్పక్షపాతంగా మనము వెళ్ళిన ఎడల ఆయన మనలను క్షమిస్తాడు. మూడవది ప్రియులరా, ఆయన ఈమెకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటా హెచ్చరిక? నీవిక పాపము చేయకుము అన్నాడు ఆయన. నీవిక పాపము చేయకుము. ప్రియులరా, మనము దేవుని యొద్ద నుంచి ఎంత పాప క్షమాపణ పొందుతున్నామో, దేవుని యొద్ద నుంచి మనకి పాప క్షమాపణ దొరికింది. అలాగే మనము ఇక పాపము చేయకుండా ఉండాలి. వీ షుడ్ నాట్ సిన్. మనము ఇక ఎక్కువ పాపం చేయకుండా ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, యేసు ప్రభువారిని కొలుస్తున్న మనము, యేసు ప్రభువారిని ఆరాధిస్తున్న మనము, యేసు ప్రభువారిని పూజిస్తున్నటువంటి మనము ఈ లోకంలో ప్రియులారా పాపము చేయకుండా ఆయన అందించు ఆ పాప క్షమాపణ పొందుకొని మనము పరిసయ్యుల వలె
ఇతరులను నిందించకుండగా, నేరం మోపకుండగా, శోధించకుండగా, పట్టు వదలకుండగా, అలాంటి క్యారెక్టర్ కాకుండా ఈమె ఏ విధమైనటువంటి క్షమాపణ పొందిందో ఆ క్షమాపణ పొందుకొని పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆ ఎత్తబడిన యేసు ఆకర్షిస్తున్నాడు. ఆయన వద్దకు మనం ఆకర్షింపబడిన వాడమై ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మెండుగా మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారు మీ వైపుకి ఆకర్షితులు కావాలి. ప్రభువా, సహాయం చేయండి. వారి యొక్క బలహీనతల్లో మీరు వారికి స్వస్థతనివ్వండి. వారికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి, రక్షణ దయచేయండి, విశ్వాసమును దయచేయండి. ఈ వాక్య పరిచర్లు వారు వీక్షించడం ద్వారా తగిన పరలోకపు దీవెనలు వారికి దయచేయమని దేవా, విత్తబడిన వాక్యము అనేకుల హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెంది దేవా విస్తరించి అనేకులు మీ వైపుగా ఆకర్షితులు కాగలుగుటకు సహాయం చేయమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.